అందరికీ నమస్కారం. రక్షాబంధన్. సో, అన్న చెల్లికి, అక్క తమ్ముడికి, అన్నా చెల్లెళ్ళు సో, ఇలాగా సోదరి సోదరీమణుల ప్రేమ అనురాగాలకి ప్రతీకగా జరుపుకుంటూ ఉంటారు రక్షాబంధన్, రాఖీ పండుగ. అయితే ఈ రాఖీ పండుగ వెనకున్న అసలు కథ ఏంటి? ఎలా జరుపుకోవాలని శాస్త్రం చెప్తుంది? పూర్తిగా తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ హెల్త్ కోచ్ అండ్ ఆధ్యాత్మికవేత్త మంథ మాధురి గారున్నారు. మేడం నమస్తే అండి. నమస్తే లక్ష్మి. అంటే రక్షాబంధన్ నీకు నేను రక్షగా ఉంటానని అన్న, తమ్ముడు, మన సోదరుడు మనకి హామీ ఇవ్వడం. అన్నకి చెల్లి, అక్కకి తమ్ముడు అట్లాగా ఎవరికి వాళ్ళు. అయితే మనం ఎవరైనా వరుసకి అన్న అని పిలుచుకున్న, తమ్ముడు అని పిలుచుకున్న వాళ్ళకి కూడా కడుతూ ఉంటాము. నా కెమెరామెన్స్, నా గెస్ట్‌లు చాలా మంది నా గెస్ట్‌లే విక్రమాదిత్య గురువు గారు వీళ్ళందరిని కూడా నేను అన్న అని పిలుస్తాను. వాళ్ళందరికి కూడా రాఖీలు కడతా ఉంటాను. నేనైతే నాకు బ్రదర్స్ లేరు కాబట్టి. అట్లాగా ఈ రక్షాబంధన్ గురించి ఈ మధ్య కొన్ని ట్రోల్స్ కూడా అవుతున్నాయి. అమ్మో! గిఫ్ట్‌ల కోసం రక్షాబంధన్ వస్తుందంటే పారిపోతున్నారు అట్లాగా. దీని వెనకున్న అసలు కథ ఏంటి? ఎందుకు అది ఇంత ట్రోల్స్ లాగా అవుతుంది? ఏం మార్పు రావాలి? ఎట్లా జరుపుకోవాలి? ఈ రక్షాబంధన్ అనేది శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. ఈ రక్షాబంధన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అన్నకి చెల్లెలు, లేకపోతే అక్కకి తమ్ముడు ఒక రాఖీ. రాఖీ అనేది రక్ష. రక్షా సూత్రం అనమాట అది. దాన్ని రాఖీ అని తర్వాత కాలంలో పేరు వచ్చింది. కట్టుకుంటాం. అదేంటి వాళ్ళ తాలూకా ప్రేమకి, ఆప్యాయతకి, అనుబంధానికి మాత్రమే కాకుండా వాళ్ళ తాలూకా ఒక బాధ్యత కూడా ఉంటుంది అన్న కథలో. ఏంటంటే ఇది కేవలం అంటే మనం మామూలుగా అన్న చెల్లెలు కట్టడం అనేది సాంప్రదాయంగా వస్తున్నది. కానీ అన్న చెల్లెలే అక్క తమ్ముడే కాదు, ఎవరికైనా కట్టచ్చు. దానిలో అసలు అంతర్లీనంగా ఉండేది ఏంటంటే ఒక బాధ్యత, ఒక రక్షణ. రక్ష అంటే ఏమిటి? రక్షణ. బంధం అంటే ఒక బంధం అనమాట. రక్ష బంధనం చేయడం. అదేంటంటే అది కేవలం ఒక దారం మాత్రమే కాదు, జీవితాంతం నువ్వు నాకు రక్షగా ఉండాలని చెప్పే ఒక బాధ్యత దాని వెనకాతల. అయితే ఇది భారతదేశం అంతా జరుపుకునే ఒక పండుగ. ఇంతకు ముందర ఎక్కువగా ఉత్తర భారతదేశంలో జరుపుకునేవారు ఈ పండుగని. ఇప్పుడు మొత్తం ఇప్పుడంటే చాలా రోజుల నుంచి దాదాపు మనం కూడా అంటే ఈ మా చిన్నప్పుడు ఎక్కువగా నార్త్ ఇండియాలో చూసేవాళ్ళం. నేను కట్టేదాన్ని. నాకు 6-7 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి నేను కట్టేదాన్ని. కానీ అప్పట్లో ఓన్లీ నార్త్ ఇండియాలోనే ఎక్కువ కనిపించేది. తర్వాత మొత్తం ఇప్పుడు ఇండియాలో అందరూ ప్రతి ఒక్కరూ కట్టుకుంటున్నారు, ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు. తప్పేమీ కాదు. ఈ రక్షా సూత్రం అంటారు. ఇది కేవలము ఒక అన్నో చెల్లెలో కట్టడమే కాదు. మనం ఇప్పుడు ఏదైనా ఒక పూజ చేసుకున్నాం అనుకో, లేదా పెళ్లి అయింది అనుకో, కంకణాలు కడతారు, గుర్తుందా? మామిడాకో పసుపు కొమ్మ కట్టి పసుపు దారం కడతారు. అంటే ఏంటి? రక్ష అనమాట. ఆ దేవుడు నీకు రక్షగా ఉంటాడని, అయితే మనకు కట్టిన వాళ్ళకి మనం రక్ష అని, లేకపోతే వాళ్ళు మనకి రక్ష అని చెప్పే ఒక భావన. అలాగే ఇంకా ఏంటి, మన పెద్ద పెద్ద పూజలు అంతెందుకు, మన వరలక్ష్మి వ్రతంలో కూడా తోరం కట్టుకుంటాం. అది కూడా ఒకలాంటి రక్ష. అమ్మవారు మనకి రక్ష అనమాట. ఇది రక్షాసూత్రం అంటారు. అయితే ఈ రక్షాబంధనం అనేది ఎలా మొదలైందంటే దీనికి పురాణ నేపథ్యం కూడా ఉంది. ఒకసారంట శిశుపాలుని వధించే క్రమంలో శ్రీకృష్ణుడికి ఒక చిటికిన వేలికి గాయం అయిందట. చాలా రక్తం వచ్చేస్తూ ఉంటే ద్రౌపది అది చూడలేక చీర కొంగు చింపి ఆ కొంగుతో ఆ వేలికి కట్టుగట్టిందంట. అది చూసి నీకు ఈ రోజు నుంచి నేను రక్షణగా ఉంటాను ఏమైనా అని హామీ ఇచ్చాడట కృష్ణ పరమాత్ముడు. అందుకే ఆ రోజు నిండు సభలో ఆమె వస్త్రాపహరణకు గురైనప్పుడు వస్త్రాన్ని ఇచ్చి, అతి పెద్ద వస్త్రాన్ని అవతల దుశ్శాసనుడు లాగలేక మూర్చపోయాడు. అంత పెద్ద వస్త్రాన్ని ఇచ్చి ఆమె మానాన్ని కాపాడాడు. అయితే ఇంకొక కథ కూడా చెప్తారు. దశావతారంలో వామనావతారం తెలుసు కదా. వామనావతారంలో బలిచక్రవర్తిని విష్ణుమూర్తి కిందకి తొక్కేస్తాడు పాతాళానికి. తొక్కినప్పుడు అతని కోరిక మేరకు విష్ణుమూర్తి కూడా పాతాళానికి వెళ్ళిపోయి కాపులాగా బలిచక్రవర్తితో పాటు ఉంటాడు. అలా ఉన్నప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవి ఒకటే ఉంటుంది. ఆమె చూసి శ్రావణ పౌర్ణమి నాడు వెళ్ళి బలిచక్రవర్తికి రాఖీ కట్టి, రాఖీ కడితే ఇంకేంటి సోదరుని రక్ష అనమాట, రక్షాబంధనం రక్ష కట్టి, అంటే బలిచక్రవర్తి అడిగట్ట, నువ్వు ఈ రోజు నుంచి నా సోదరు అమ్మ, నీకేం కావాలంటే నా భర్త నాతో పాటు వైకుంఠానికి పంపించని తీసుకువెళ్ళిందట. అలాగే ఇంకొక కథ కూడా చెప్తారు. ఇంద్రుడికి దేవదానవులు యుద్ధం జరుగుతుందట. ఇంద్రుడు ఆ రాక్షసులతో యుద్ధం చేయలేక ఓడిపోతున్న సమయంలో ఇంద్రుడి భార్య సచీదేవి, ఆమెను ఇంద్రాణి అని కూడా అంటారు,
ఆమె బ్రహ్మని ప్రార్థన చేసి బ్రహ్మ దగ్గర నుంచి ఒక రక్షాసూత్రం తీసుకొని తన భర్త కట్టిందట. ఆ తర్వాతే ఇంద్రుడు ఆ యుద్ధంలో విజయం చేశాడట. అంటే ఇది కేవలం అన్నా చెల్లెలే కాదు, భార్య భర్తకి కట్టచ్చు. రక్ష బేసికల్ గా అండర్లయింగ్ పాయింట్ ఏంటంటే రక్ష అన్నమాట. అందుకే మనం చూస్తే నార్త్ ఇండియాలో కొన్ని ఫ్యామిలీస్ లో వాళ్ళు ఆ అన్నతో పాటు వదినకి కూడా కడతారు. అవును, తోటికోడళ్ళు కూడా కట్టుకుంటారు. తెలంగాణలో కూడా కడతారు మేడం. అవునా? ఓకే. తెలంగాణ కొంతమంది నేను చూసాను. అలాగే పిల్లలు ఉంటారు కదా, అన్న పిల్లలు చెల్లి పిల్లలు, వాళ్ళకి కూడా కడతారు. ఒకవేళ చెల్లెలు లేదనుకో, చెల్లెలు కూతురు కట్టచ్చు మేనమావకి. అక్క లేదనుకో, అక్కయ్య పిల్లలు కట్టచ్చు. అలా అందరూ ఒకళ్ళకొకళ్ళు కట్టుకునేది. ఇదేమి అంటే రక్ష బేసికల్ గా దీనికి ఏంటంటే రక్షణ, ఒక బాధ్యత అని. అంటే పరస్పరం ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవాలని, ఒకళ్ళకి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న అనుబంధం గాని, లేకపోతే ఆప్యాయత గాని, అది కేవలం ఒక రోజు 2 రోజులు కాదు, జీవితాంతం మన బాధ్యతని గుర్తు చేస్తూ ఉంటుంది. అలాగే మన తాలూకా వాళ్ళ అనుబంధానికి గుర్తు ఎక్కడున్నా ఎలా చేసినా. ఆ రోజు ఏం చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నార్త్ ఇండియన్స్ ఫస్ట్ ఉదయాన్నే లేచి గుమ్మానికి శుభ్లాభం పెట్టి అక్కడ చిన్న దాచుడు కుర్చీలా దొరుకుతాయి, కలర్ కలర్వి బాగుంటాయి, అవి పెట్టి తర్వాత దేవుని మందిరానికి పెట్టి మందిరంలో ఉన్న కృష్ణుడికి కడతారు. ఫస్ట్ కన్నయ్యకి కడతారు. కట్టి ఆ తర్వాత ఇంట్లో ఉండే అన్నలకి ఒక పళ్ళెంలో అక్షింతలు అవి పెట్టుకు, చిన్న అక్క అయితే ఆమె దండం పెడుతుంది అన్నగారికి, ఒకళ్ళ అక్క అనుకో తమ్ముడు ఆమెకి దండం పెడతాడు. కుడి చేతి మణికట్టుకి రక్షాబంధనం కడతారు, ఓ స్వీట్ తినిపిస్తారు. అతని తాలూకి ఆయుష్కి, అభివృద్ధికి, ఆరోగ్యానికి, ఆనందానికి ఆమె ప్రార్థన చేస్తుంది. కట్టించుకోవడం ద్వారా ఆమెకి రక్షణగా ఉంటారని అతను అభవిస్తాడు. ఒక అండ అనమాట, ఒక భరోసా. అన్న ఉన్నాడు, రాఖీ కట్టాడంటే ఒక భరోసా, అంటే లైఫ్ జీవితాంతం నీకు నేను భరోసాగా ఉంటాననే ఒక హామీ అందులో. అదేదో ఒక దారమో ఒక అలంకారమో కాదు, అందులో ఒక సంకల్పం ఉంది, ఒక బాధ్యత ఉంది, అది గుర్తు చేయడానికి. అందుకు ప్రతి సంవత్సరం కడుతూ ఉంటాను. ఇవాళ రేపట్లో నార్మల్ గా అక్క చెల్లెళ్ళు అన్నింటికి వెళ్ళి కడుతుంది, పిలవక్కర్లేదు, బొట్టు పెట్టి అన్న రాఖీ నాడు వెళ్ళి కట్టాలి, ఆమె వెళ్ళి కట్టాలి. ఒకవేళ ఆమె వెళ్ళలేకుండా దగ్గరలో ఉన్నాడు అనుకో, తమ్ముడు రావచ్చు, రాకూడదు అనేమి, తమ్ముడో అన్నయ్యో రావచ్చు. ఈ రోజుల్లో ఎక్కడ పెడితే అక్కడ దగ్గరలో వచ్చే దూరాల్లో లేరు, అయినా గానీ వాళ్ళు డిజిటల్ యుగం కదా, చాలా ఫాస్ట్ గా కొరియర్ లో రాఖీలు పెట్టుకుంటున్నాం, లేకపోతే మన స్విగ్గీలో వాటిలో ఆర్డర్లు, ఇన్స్టామార్ట్ లో రాఖీలు వచ్చేస్తున్నాయి. అవి పెట్టుకొని వీడియో కాల్ లో మాట్లాడుకుని అలా మరి ఏం చేస్తాం, అందరికి ప్రతి సంవత్సరం కలవడానికి ఇంపార్టెంట్, కట్టడం అనేది ముఖ్యం. ఎక్కడున్నా వాళ్ళు బాగుండాలని ఈమె కోరుకుంటుంది, చెల్లెలు అక్క సోదరి, ఆ సోదరుడు కూడా ఆమెకి భరోసా ఇస్తూ తన కోసం చెల్లి అక్క తను ప్రార్థించారు, వాళ్ళ తరతాలకు అభివృద్ధిని కోరుకున్నారంటే అది మంచి విషయమే కదా. దానికి వాళ్ళు అన్నలు గాని లేకపోతే తమ్ముళ్ళు గాని వాళ్ళు అందుకోసం సంతోషించి ఇక కట్టినందుకు గానీ ఏదో కానుక ఇస్తారు. ఆ కానుక ఇంత అని ఫిక్స్డ్ కాదు, ఇదే ఇవ్వాలని. నువ్వు చెప్పినట్టు ఇప్పుడు పిచ్చి పిచ్చి ట్రోల్స్ అన్ని వస్తున్నాయి, అంత ఇయ్యకపోతే చెల్లి ఊరుకోదు, అక్క ఊరుకోదు అని. అట్లాంటివి ఏమీ లేదమ్మా. అమ్మో రక్షాబంధన్ వస్తుంది అంతేకాదు మేడం, ఇది ఈ ట్రోల్స్ వస్తున్నాయేమో వీటిని మామూలుగా తీసి పడేస్తాం కానీ ఎవరంతా ఫాలో అవ్వరు. కానీ నిజంగానే కొన్ని ఫ్యామిలీస్ చూస్తే గనక, నేను లాస్ట్ టైం ఈ రక్షాబంధన్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కింద చాలా మంది కామెంట్స్ రాశారు, నిజంగానే మేము మా అన్నకి రాఖీ కట్టి ఒక 7-8 ఏళ్ళు అయింది, మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాము, గ్యాప్ వచ్చేసింది చాలా అట్లాగా. అంటే గ్యాప్ మిగతావన్నీ మనసులో పెట్టుకోకుండా ఆ రోజు వెళ్ళి కట్టేయటమే, అంతవరకు ఉన్న గ్యాప్ పోతుంది కదా. ఆడపిల్ల ఇంటికి వస్తే గబుక్కుని పొమ్మని ఎవరు అనరు. రెండో రోజు ఏవో వాళ్ళకి మధ్యలో ఏవో ద్వేషాలు వచ్చి ఉండవచ్చు, రాఖీ పట్టుకుని వెళ్తే ఆటోమేటిక్ గా అన్ని సమసిపోతాయి కదా. రాఖీ పట్టుకుని వాళ్ళ కోసము, వాళ్ళ శ్రేయస్సు కోసము చెల్లెలో అక్క రాఖీ పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకో, కావాలని ఎవరు పో నువ్వు కట్టద్దు అనరు. ఇంకా అది కూడా అన్నారంటే వాళ్ళు మనం ఏం చేయలేం, ఆ దేవుడే మార్చాలి. అవును. కానీ ఈ రోజున మా అన్నకి రాఖీ కడితే చెల్లి అన్న ఇద్దరు ఆ రిలేషన్ అనేది బలపడుతుంది కదా, బలపడుతుంది. ఒకవేళ ఏమన్నా చిన్న చిన్న అపార్థాలు ఏమన్నా ఉన్నా కూడా అవి ఒక రోజుతో మర్చిపోవచ్చు కదా. అవి మనసులో పెట్టుకొని సంవత్సరాల తరబడి ఉండకుండా ఒక రాఖీతోనే దాన్ని మర్చిపోయేలా చేయొచ్చు కదా. ఈ శ్రావణ పూర్ణిమ రోజే జరుపుకోవాలి, శ్రావణ పౌర్ణమి రోజు చేస్తారు రాఖీ పండుగ. అలాగే ఇంకా చెప్పాలంటే RSS తెలుసా నీకు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, వాళ్ళు మొత్తం అందులో ఉన్న సంఘ సేవకులందరూ కూడా కట్టుకుంటారు. ఆ సేవకులందరూ, ఎందుకంటే ఇది ఇప్పుడు మా అన్న నన్ను రక్షించాలి, మీ తమ్ముడు నేను రక్షించాలని మాత్రమే కాదు, సమాజంలో ఒకళ్ళకొకరు రక్షణగా ఉండాలి అనుకుంటూ ఆ సేవకులందరూ ఒకరికొకరు కట్టుకుంటారు. వాళ్ళు ఏం చెప్పుకుంటారు, ఇప్పుడు ఇంటి వరకే కదా రాఖీ అనేది, మనం ఏంటి మన ఇంట్లో చేసుకుంటాం, లేదు అంటే వరసయ్య పిన్ని కొడుకులో కజిన్స్ కి వచ్చి దూరం వాళ్ళకో కడతాం, లేదంటే సోదరుడిగా ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు, అట్లా సోదరుడిగా భావించే వాళ్ళందరికీ కట్టచ్చు.
వీళ్ళు కాకుండా ఇంకా వాళ్ళు ఏంటంటే సమాజం ఇంకా పెంచుతారనమాట. ఒక ఇల్లు లేకపోతే ఒక ఊరు లేకపోతే ఒక కాలనీయే కాకుండా మొత్తం సమాజం అంతా ఇప్పుడు అందరూ అదేంటంటే బేసికల్ గా మనుషుల మధ్య ఐక్యతని బంధాన్ని పెంచుతుంది ఈ పండుగ. వాళ్ళు ఏంటి ఒకరికొకరు కట్టుకుంటారు అంటే ఏంటి మనం ఒకరికొకరు రక్షగా ఉన్నాం అనుకో, ఇద్దరు సామరస్యంగా ఐక్యతతో ఉంటే అలా మొత్తం అందరూ సమాజం అంతా ఐక్యతతో ఉంటే దేశానికి రక్ష కదా అది. సో ఎప్పుడైనా ఒకళ్ళు ఉండే కంటే నీకు అండగానో భరోసాగానో ఇంకొకళ్ళు ఉన్నారంటే చాలా మంచి విషయం కదా అది. ఇంకా ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఇంకొక విశిష్టత ఏమిటంటే జంధ్యాల పౌర్ణమి అంటారు, వినే ఉంటాం. జంధ్యం అంటే కొన్ని వర్ణాలలో ఉపనయన సంస్కారం అనేది ఉంటుంది. వాళ్ళు జంధ్యం అనే ఒక తెల్లటి దారపోగు వేసుకుంటారు. అది మార్చుకునే రోజు, అందుకే దంధ్యాల పౌర్ణమి అంటారు. ఆ రోజు అది మార్చుకుంటారు. అంటే కొన్నిసార్లు మురికి అయిపోయినవి, మకిలి అయిపోయినవి, లేకపోతే జీర్ణం అయిపోయినవి ఉంటాయి కదా. మామూలు అప్పుడు మార్చుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రోజు ఏదో వాళ్ళకి ఉంటుంది ఒక పద్ధతి, ఒక తిథి చూసి ఒక వారం చూసి. కాకుండా ఈ రోజు కంపల్సరీగా మార్చుకుంటారు అనమాట. దానికి ఆ మార్చుకునే దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఉపాకర్మ అంటారు. ఒక మంత్రాలు, ఒక రకమైన విధి విధానం ఎలా పెడితే అలా తీసేసి మనం బట్టలు మార్చుకున్నట్టు కాకుండా ఒక రకమైన విధి విధానం ఉంటుంది, ఉపాకర్మ అంటారు. అలా మార్చుకుంటారు. ఎందుకని ఆ రోజట అలా మార్చుకున్నప్పుడు వాళ్ళు గాయత్రి దేవికి మంత్రం చదువుతూ గాయత్రి ధ్యానం చేస్తారు 108 సార్లు ఎంతో. అలా చేసినది ఒక 108 సార్లు చేస్తే అది కొన్ని కోట్ల రెట్లు ఫలితాన్ని ఇస్తుందట. తద్వారా గాయత్రి ఆరాధన కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుందని చెప్తారు. సో అందుకు ఆ రోజు చేసేది కూడా అది ఈ శ్రావణ పౌర్ణమి. ఆ రకంగా శ్రావణ పౌర్ణమి కూడా చాలా విశిష్టమైనది. ఇంకా మూడోది ఏంటి, హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు అనేది మనం జ్ఞాన ప్రదాత కింద చెప్తాం. విష్ణుమూర్తి తాలూకు అవతారమే హయగ్రీవ స్వామి. ఎందుకంటే మధుకైటబులు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారట. వాళ్ళేమో వేదాలను దొంగిలించి పట్టుకుపోతే ఈ స్వామి, హయం అంటే గుర్రం, గ్రీవం అంటే మెడ. గుర్రంలా అంటే శరీరం అంతా మానవుడిలా ఉంటుంది, ఒక మెడ ముఖం మాత్రం గుర్రంలా ఉంటాయి. హయగ్రీవ స్వామి అలా ఉంటారనమాట. ఆ అవతారంలో ఈ మధుకైటవులు అనే రాక్షసుల్ని సంహారం చేసి ఈ వేదాల్ని రక్షించి తద్వారా బ్రహ్మకు అందించారని, తద్వారా మానవాళికి వేదాలు గట్రా దొరికాయని చెప్తారు. ఈ హయగ్రీవ స్వామిని పూజించడము, అర్చించడం ద్వారా జ్ఞానము, బుద్ధి, విద్య, వాక్శక్తి, తర్వాత స్మరణ, ఇలాంటివన్నీ కూడా రావాలంటే హయగ్రీవుడికి ఆరాధించడం చాలా అవసరమని చెప్తారు. ఆ హయగ్రీవ జయంతి కూడా ఈ శ్రావణ పౌర్ణమి నాడే. ఇన్ని రకాలుగా మనం చెప్తాం కదా, జ్ఞానానందకరం దేవం, నిర్మల స్ఫటికాకృతి, ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే మంత్రాన్ని చదవడం, తెల్లటి పువ్వులు, తర్వాత తులసి దళాలతో స్వామిని అర్చించడం. ఆ హయగ్రీవ స్వామి ఏంటంటే 4 చేతుల్లో, 2 చేతుల్లోనేమో శంకు చక్రాలు, ఒక చేతిలో వేదాలు, ఒక చేతిలో జపమాల పట్టుకొని వామభాగంలో శ్రీ మహాలక్ష్మిని కలిగి ఉంటారనమాట. అతన్ని ఆరాధించడం ద్వారా ఈ తాలూకా పిల్లల్లో, ముఖ్యంగా పిల్లలకి ఈ చదువు గట్రా బాగా రావడం కోసమని ఈ హయగ్రీవ ఆరాధన చేయమని చెప్తారు. ఈ హయగ్రీవుని ఆరాధించడం ద్వారా పిల్లల్లో బుద్ధి, చదువు, మేధస్సు, ఏకాగ్రత వంటివి పెరుగుతాయని నమ్ముతారు. సో మన హిందూ సంస్కృతిలో మొత్తం భారతదేశం అంతా కూడా శ్రావణ పౌర్ణమి ఏదో రకంగా విశిష్టంగా జరుపుకుంటుంది. అందులో ప్రత్యేకమైనది రక్షాబంధన్. ఆ తర్వాత చాలా మంది హయగ్రీవుడి పూజ కూడా చేస్తారు. తర్వాత ఈ ఉపనయన సంస్కారము, యజ్ఞోపవీతము కలిగి ఉన్న వాళ్ళందరూ జంధ్యాల పౌర్ణమి చేసుకుంటారు. సో ఈ రకంగా ఏంటంటే శ్రావణ పౌర్ణమికి మన భారతీయ సంస్కృతిలో ఇంకా చెప్పాలంటే ఒక మన అంటే చరిత్రలో కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. మన మేవార్ రాణి కర్ణావతట హుమయూన్‌కి రాఖీ పంపించిందంట. మతాలకు అతీతంగా ఆ రక్షాబంధనాన్ని అతను కట్టుకొని సోదరుడిగా తన సైన్యాన్ని పంపించి ఒక రకమైన రక్షణ కల్పించారని చరిత్రక ఆధారాలు ఉన్నాయి. సో ఈ రకంగా ఈ రోజు నిన్నటిది కాదు, పురాణ కాలం నుంచి కూడా ఈ రక్షాబంధన్ అనేది భారతీయ సంస్కృతిలో విశేషమైన స్థానాన్ని కలిగి ఉంది. అంతేకాదు ప్రజలందరూ కూడా ఈ తాలూకా అంటే ఇప్పుడు ఈ రక్షాబంధనం కట్టుకోవడం వలన ఏదైతే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయో అవి నానాటికి పెంపొంది వాళ్ళ అనుబంధం అంతా కలకాలం ఉండేలాగా చేసే ఒక ముఖ్యమైన పండగ ఈ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి అని అంటే ఏ టైం లోపు కట్టాలి అట్లా ఏమైనా ఉందా ఈ రోజు? అంటే నార్మల్ గా ఉదయాన్నే కడతారు, పౌర్ణమి తిథి ఉండాలి. రాత్రి పౌర్ణమి కాకుండా కొన్నిసార్లు అంటే పౌర్ణమి లేట్ గా స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఈవినింగ్ కడతారు, లేదా అంటే మార్నింగ్ ఉంటే మార్నింగ్ కడతారు. ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ మార్నింగ్ టైంలో కడతారు. దుర్ముహూర్తాలు, వర్జ్యాలు ఇలాంటివి ఏవో ఉంటాయో అవి చూసి అవి కాకుండా కట్టుకుంటారు. కొన్నిసార్లు భద్రయోగం అని ఏదో వస్తూ ఉంటుంది, అది మన
పండితులు పురోహితులు వాళ్ళు చెప్తారు. ఉమ్. భద్రయోగం ఉన్నప్పుడు కట్టద్దు అంటారు. ఉమ్. అలాంటి సమయంలో కట్టరు. హారతి ఇచ్చి హారతి తిలకం పెట్టి సోదరుడికి హారతి ఇచ్చి నోట్లో ఒక రక్షాబంధనం కట్టి నోట్లో స్వీట్ పెట్టి, చిన్నవాడైతే అతను ఈమెకి నమస్కరిస్తాడు, పెద్దవాడైతే ఈమె అతనికి నమస్కరిస్తుంది, అక్షింతలు వేస్తుంది. ఉమ్. ఇంక ఫ్యామిలీ అంతా కలుస్తారు ఆ రోజు. అందరూ కలవడము చక్కగా అని ఇంకా ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నారనుకో, అందరూ ఒక చోటు చేరి, లేకపోతే ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారనుకో, వాళ్ళందరూ అక్క ఇంటికో చెల్లి ఇంటికో రావటము. కాబట్టి ఇవాళ రేపు మరి డిజిటల్ యుగంలో ఉన్నాం, కొన్ని కొన్ని మరి ఇన్విటబుల్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. వాళ్ళ అమెరికాలోనే అవును, ఉంటారు, మీ బాబు అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి మా ఇక్కడ ఉంది. మీ అమ్మాయి ఏమో మరి ఇండియాలో. ఇలాగా సో రాఖీ ఏమో పంపించేసి ముందు కొరియర్ లో ఉమ్. ఆ రోజు నువ్వు ఎవరో అక్కడ చెల్లెల్లా భావించే వ్యక్తి ఉంటే కట్టించుకోవడం, లేకపోతే వాళ్ళది వాళ్ళే కట్టేసుకొని వీడియో కాల్ ఫెసిలిటీ ఒకటి ఉంది కదా, సో వీడియో కాల్ లో చూసుకొని ఉమ్. రాఖీ అయిపోయింది అనిపించింది. ఈవెన్ మా తమ్ముడు కూడా సింగపూర్ లో ఉంటాడు, ఉమ్. ఇంకో తమ్ముడు బొంబేలో ఉంటాడు. బొంబే తమ్ముడు అప్పుడప్పుడు వస్తాడు, కానీ సింగపూర్ తమ్ముడు నేను రాఖీ కలిసి చాలా రోజులైంది. నేను పంపించేస్తే అక్కడ తను వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు కదా, ఆమె ఒక సిస్టర్ లాంటి అమ్మాయి చేత కట్టించుకొని నాకు చూపిస్తాడు అనమాట. ఉమ్. అబ్బా, అదే సంతోషం. మరి ఏం అంత చేస్తాం, రెస్పెక్ట్ ఇచ్చినా సరిపోతుంది. చాలు అదే. కానీ చాలా మంది దగ్గర దగ్గర ఉండి కూడా ఆ రోజు కూడా అవాయిడ్ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఆ, ఉన్నాము. అంటే జరుగుతూ ఉన్నాయి, అసలు జరగట్లేదు అనుకోవద్దు అవును. కానీ. అంటే అటు అన్ని ఉంటాయి కదా, అన్ని రకాలు ఉంటాయి. కాకపోతే ఒకటి అలా మనస్పర్ధలు ఉన్న వాళ్ళు కనీసం ఈ రోజు రాఖీ పట్టుకుని వెళ్తే సగం తీరిపోతాయి కదా, అవును. ఎంతకాలం ఉంటాయి ఉమ్. అలాంటివన్నీ. సో ఆ ఊరికినే దేశాలు పెంచుకొని దూరం అయిపోయే కంటే చిన్న జీవితం ఎందుకు ఆయన వాళ్ళతో తగులు. ఉమ్. సో ఆ రోజు ఒక రాఖీ పట్టుకుని వెళ్ళి కట్టేస్తే ఇంక తర్వాత కాస్త కూర్చొని బద్ద మాట్లాడుకుంటే శత్రువులుగా అయిపోతుంది కదా. మారిపోతారు కదా మేడం ఆ. ఒక్కొక్కసారి, ఏ ప్రాపర్టీస్ కోసమో వాటి ఆ కోసమో లైట్ కొన్ని ఇళ్లలో తీసుకోవాలి. ప్రతి అంటే ఏదో కూర్చుని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి, కానీ మనకంత మనస్పర్ధలు పెట్టుకొని విడిపోవడం అంత మంచిది కాదు. మరి అంటే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి కదా, అందరికీ మనం ఉమ్. చెప్పలేము. బట్ కాకపోతే అన్న అంటే అన్నే, చెల్లి అంటే చెల్లి అంటే చెల్లె. చెల్లి, ఇంకొకళ్ళు అవ్వరు కదా, ఆ అన్నదమ్ములు ఆ అక్క చెల్లెళ్ళు అన్నాళ్ళు కలిసి పెరిగారు కదా. కలిసి పెరుగుతారు, ఒకే అమ్మ నాన్న ఉమ్. దగ్గరికి పుట్టి కలిసి కొన్ని సంవత్సరాలు పెరుగుతారు. ఒక చిన్న మాట కోసం వేరైపోవడం మళ్ళీ అలా అంటే అవుతారు. నువ్వు చెప్పినట్టు అన్న అని పిలిచేవాళ్ళు, చెల్లి అని పిలిచేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందులో మనకి ఇక్కడ ఏంటంటే అన్న అనేది రెగ్యులర్ యూసేజ్. ఉమ్. తెలంగాణలో అందరినీ ఉమ్. మనం గబుక్కుని అన్న అనే పిలుస్తాము. ఉమ్. కానీ నిజంగా సొంత అన్నో సొంత తమ్ముడో ఉంటే ఆ ఇది వేరు కదా, ఫీలింగ్ వేరు కదా. చక్కగా చెప్పారు మ్యామ్. అందరికి కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు మరొకసారి. రాఖీ ఆర్టీవీ పౌర్ణమి. ప్రేక్షకులకి, మన కెమెరామ్యాన్లకి, మన చుట్టూ మనతో పనిచేసే వాళ్ళందరికీ, అందరు తమ్ముళ్ళే. అందరి తమ్ముళ్ళకి, అన్నలకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఎస్, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.